ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అన్ని ఫోన్లోనే డీల్ చేస్తుంటాడు. అవన్నీ స్వయంగా నేనే విన్నాను. నంబర్ 2, దొంగ నోట్ల చలామణి. నంబర్ 3, ఒక కంపెనీలో జాబ్ చేస్తూ ఆ కంపెనీ రికార్డులన్నీ బయటికి దాటించేస్తాడు. అందుకు శంకర్ తమ్ముళ్ళను కూడా వాడుకున్నాడు. దానికి నేనే ప్రత్యక్ష సాక్షిని. నంబర్ 4, గౌరీ మీద హత్యా ప్రయత్నం చేశాడు. నంబర్ 5, శంకర్ వర్ధన్ కుటుంబానికి రక్షణగా ఉన్నాడని శంకర్ మీద మర్డర్ అటెంప్ట్ చేశాడు. అక్కిని కిడ్నాప్ చేయబోయాడు. యాదగిరిని చంపాలనుకున్నాడు. అభయ్తో ఫ్రెండ్షిప్ నటించి మా కుటుంబాన్ని నాశనం చేయాలనుకున్నాడు. వీటన్నిటికీ నేనే సాక్ష్యం. ఎస్ ఎస్ నేనే సాక్ష్యం. మీరు చెప్పిందంతా సాక్ష్యంలో లేదు. మీరు అతను క్రిమినల్ పార్ట్నర్స్ అయ్యుండి అన్నీ కలిసే చేస్తామని ఒప్పుకున్నట్టుంది. ఇక్కడ చెప్పడం కాదు, కేసు ఫైల్ చేశాక కోర్టుకొచ్చి కూడా చెప్పాలి. కోర్టా? అసలు మీరు చెప్పిన ఇన్ఫర్మేషన్ బట్టి ఫస్ట్ మిమ్మల్ని అరెస్ట్ చేయాలి. ఎస్ఐ గారు, ఆయన చెప్పిన ఇన్ఫర్మేషన్ తీసుకుని ఫస్ట్ వాడి మీద కేసు ఫైల్ చేయండి. ఆ తర్వాత కావాలంటే మా ఓనర్ గారు అప్రూవర్గా మారి కోర్టుకొచ్చి అన్ని నిజాలు చెప్తారు. అలాగేనండి, నేను కేసు ఫైల్ చేస్తాను. మీరు ఒకసారి స్టేషన్కి రావాల్సి ఉంటుంది. ష్యూర్ అండి. ఓకే. శంకర్, ఆవేశంలో ఏవేవో వాగేశాను. నాకేం కాదు కదా. తాతగారు, మీరెవరు? రాజా భూపతి వారు. మీరు భయపడతారేంటి? అవునండి, మిమ్మల్ని కుక్కను కొట్టిన వాడి మీద మీరు రెవెంజ్ తీర్చుకోవాలి. అబ్బా, నీ టార్చర్ ఎక్కువైపోయిందా యాదగిరి? నేను వెళ్ళి ఓ పెగ్గేసి రెస్ట్ తీసుకుంటాను. టైం ట్రావెలింగ్ చేసి కాసేపు రాజభోగాలు అనుభవిస్తాను. అలా కానివ్వండి. రాజావారు ఇటువంటి ఎప్పటికీ రాజావార్లానే ఉండాలి, ఎక్కడా తగ్గకూడదు. అవును, తగ్గేదేలే. వెళ్ళండి. నీ ప్లాన్ వర్కౌట్ అయింది శంకర్. అవును సార్, త్వరలోనే గౌరీ గారిని కూడా రక్షించి తీసుకొస్తాననే నమ్మకం కలిగింది. ఏమైంది బాస్? చెప్పండి బాస్, ఏమైంది బాస్? హలో, నేను సార్ కానిస్టేబుల్ వెంకట్ని. చెప్పు. ఆ వానర్ గార్డు మీ కొంప ముంచాడు సార్. మీరు చేసిన నేరాలన్నింటినీ ఎస్ఐ ముందు చెప్పేశాడు సార్. వాటన్నిటికీ తానే ప్రత్యక్ష సాక్షినని అప్రూవర్గా మారిపోయాడు సార్. ఏం మాట్లాడుతున్నావు? నిజం సార్, మీ మీద క్రిమినల్ కేసు ఫైల్ అయింది. సిటీలో అన్ని ఏరియా పోలీసులు మీకోసం వెతుకుతున్నారు. మీరు దొరికారనుకోండి, ఇక మీకు జీవిత ఖైదీయే. నా మాట విని సిటీ వదిలి పారిపోండి సార్. అసలు ఏమైంది బాస్, చెప్పండి. నువ్వు చెప్పింది నిజమేరా. ఆ శంకర్ గాడు చాలా తెలివిగా నన్ను ట్రాప్ చేయాలని చూశాడు. ఏవో కట్టు కథలు చెప్పి ఆ ఓనర్ గాడిని గ్రిప్లో పెట్టుకున్నాడు. నా నేరాలన్నిటికీ వాడిని అప్రూవర్గా మార్చేశాడు రా. నా మీద క్రిమినల్ కేసు ఫైల్ చేశాడంట. నేనింకా ఆ శంకర్లానే చూస్తున్నాను రా. కానీ అక్కడున్నది
ఆర్యవర్ధన్ 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 వాట్ ఏ బ్రెయిన్, వాట్ ఏ స్ట్రాటజీ. నాకు అర్థమైపోయిందిరా, మనం ఇంకా ఇక్కడే ఉంటే మనల్ని క్యాచ్ చేసేస్తారు. నేను వాడికి దొరికినా సరే నన్ను వదిలేశాడంటే ఈ గౌరీ కోసం అయి ఉంటుందిరా. వెంటనే మనం ప్లేస్ మార్చేయాలిరా, మార్చేయాలి. బాస్, నాకు తెలిసినంత వరకు ఇంతకంటే సేఫ్ ప్లేస్ లేదు బాస్. ఈ అమ్మాయిని ఇక్కడి నుంచి మార్చేస్తే ఇంకా స్పీడ్గా దొరికిపోతాం. వాళ్ళకి భయం లేదంటున్నారు కదా బాస్. ఈ అమ్మాయిని చంపేయండి బాస్. బాధ భయం అన్నీ ఒకేసారి గుర్తుకొస్తాయి. మీరు వర్ధన్ ఫ్యామిలీ మీద పగ తీర్చుకోవాలి అంతే కదా. అదేదో ఈ అమ్మాయి చావుతూనే మొదలు పెట్టండి బాస్. హలో, నన్ను పట్టుకోవడానికి చాలా రకాలుగా ప్లాన్ చేశావే. ఆల్మోస్ట్ క్యాచ్ చేసేసావు. జస్ట్లో మిస్ అయిపోయాను కదా. మిస్ అయ్యానా, మిస్ చేసావా? నిన్ను నేనెందుకు మిస్ చేస్తానురా? వెయిట్ చెయ్యి, త్వరలోనే క్యాచ్ చేస్తాను. నిన్ను అస్సలు డిసప్పాయింట్ చేయను. కానీ నేను నిన్ను డిసప్పాయింట్ చేయబోతున్నాను. ఎలాగో తెలుసా? గౌరీని అడ్డం పెట్టుకొని మీ అందరినీ సాధిస్తానని, అందుకోసమైనా నేను గౌరీకి ఎలాంటి హాని చేయననే మీరు ఒక ఒపీనియన్లో ఉన్నారు కదా. నేను కూడా అదే ఒపీనియన్లో ఉన్నానులే. కానీ ఇప్పుడు నా ఒపీనియన్ని మార్చుకున్నాను. ఆ గౌరీని చంపైపోతున్నాను. చేతనైతే కాపాడుకో. My deep condolence to your Vardhan family. నాతోనే పెట్టుకుంటాడా? ఈ రాకేష్ అంటే ఏంటో చూపిస్తాను. సరే సార్, ఆ స్లిప్ డీటెయిల్స్ ఏమైనా కనుక్కున్నారా? కనుక్కున్నాను శంకర్. ఆ కారు ఈ టోల్ గేట్ గుండా చాలాసార్లు పాస్ అయింది. సీసీటీవీ ఫుటేజ్ కూడా చెక్ చేశాను. రాకేష్ వేరే కారులో కూడా కనిపించాడు. ఇదిగో ఇదే ఆ కార్ నెంబర్. బాగానే జాగ్రత్త పడ్డాడు. నాకు తెలిసి ఈ చుట్టుపక్కల ఎక్కడైనా కన్స్ట్రక్షన్ బిల్డింగ్స్లో కానీ లేదా వాడకుండా వదిలేసిన బిల్డింగుల్లో అయినా దాచుంటాడు. అవును శంకర్, అలాగే దగ్గరలో 2 పెట్రోల్ బంకులు కూడా ఉన్నాయి. అక్కడ కూడా సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేస్తే మనకేదైనా ఇన్ఫర్మేషన్ దొరకవచ్చు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.